ఆస్ట్రేలియాతో మరో వారకు భారత్ రెడీ అయింది. హోబర్టులో మూడో టీ20 ఆడబోతోంది. రెండో మ్యాచ్లో ఓడిన భారత్ హోబర్టులో విక్టరీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఆసీస్ మాత్రం కాన్ఫిడెంట్ గానే కనిపిస్తోంది. మూడో మ్యాచ్ నుంచి హేజల్వుడ్ అందుబాటులో లేకపోయినా గత మ్యాచ్లో గెలిచిన జోష్తో రఫాడించాలనుకుంటోంది. దీంతో హోబర్టులో హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. చూడ్డానికి టీమిండియా బలంగానే ఉంది. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కువగా ప్రయోగాలు చేస్తోంది. ఇదే టీమిండియాకు మైనస్ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఓపెనర్గా అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా రెండో మ్యాచ్లో ఇరగదీశాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా దూకుడు కొనసాగించాడు. మరో లెవెల్ చూపించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు అలరించాడు. హాఫ్ సెంచరీతో టాప్ క్లాస్ బ్యాటర్గా అభిమానులను ఫిదా చేశాడు. అభిషేక్ శర్మ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. తొలి మ్యాచ్లో టచ్లోకి వచ్చినట్టే కనిపించినా రెండో మ్యాచ్లో తేలిపోయాడు. మెల్బోర్న్లో ఉసూరుమనిపించాడు. హోబర్టులో మాత్రం తప్పక రాణించాల్సిందే, లేదంటే శుభ్మన్ గిల్ పై విమర్శలు పెరిగిపోతాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా టీమ్ మేనేజ్మెంట్ ను టెన్షన్ పెడుతోంది. కాన్బెర్రాలో పవర్ చూపించిన అదే జోరును మెల్బోర్న్లో కొనసాగించలేకపోయాడు. కెప్టెన్ గా హోబర్ట్లో చెలరేగాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సూర్య వైఫల్యం తర్వాతి బ్యాటర్స్ పైన ఒత్తిడిని పెంచుతోందనే చర్చ ఉంది. గత మ్యాచ్లో తిలక్ వర్మ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సంజు శాంసన్ సైతం నిరాశపరిచాడు. తిలక్ వర్మ, సంజు శాంసన్ రాణిస్తే భారత్ కు తిరిగొండదు. అయితే సరైన వ్యూహాలతో భారత్ బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. శివం దూబే, అక్షర్ పటేల్ కూడా భారీ స్కోర్లు బాకీ ఉన్నారు. హోబర్టులో భారత్ తన తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలో ఒకరిని బెంచ్కే పరిమితం చేయొచ్చు. అప్పుడు జట్టులోకి హర్షదీప్ సింగ్ ను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. భారత్ తరఫున టీ20లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ హర్షదీప్ సింగే. అలాంటి హర్షదీప్ ను పక్కన పెట్టడంపై ఇప్పటికే దుమారం రేగుతోంది. ఫస్ట్ చాయిస్ పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా సేవలు కీలకం కాబోతున్నాయి. 8వ స్థానంలో బ్యాటింగ్ కోసం హర్షిత్ రాణా వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. గత మ్యాచ్ లో 35 పరుగులు చేసినప్పటికీ హర్షిత్ ఎక్కువ బంతులు వేస్ట్ చేశాడన్న చర్చ జరుగుతోంది. తుది జట్టులో చోటు కోసం రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మిచిల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, యాడమ్ జంపాపై ఆస్ట్రేలియా అంచనాలు పెంచుకుంది. ఇక ఆసీస్ భారత్ మధ్య ఇప్పటి వరకు 34 టీ20లు జరిగాయి. అందులో భారత్ 20 మ్యాచ్ల్లో గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా సత్తా చాటింది. 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. హోబర్టులో టీమిండియా తొలిసారి టీ20 ఆడబోతోంది. హోబర్ట్లో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఆతిథ్య జట్టు గెలిచింది.